అడుగులు వెయ్యాలి. అటువంటి పరిస్థితి కనపడుతోంది అంటాడు రాముడు. ఇప్పుడు అక్కడ అకస్మాత్తుగా ఒక రాక్షసుడు వాళ్ళకి కనపడ్డాడు. ఆయన అవయవముల యొక్క పొందిక లేనివాడు, కడుపు ఎత్తుపల్లాలుగా ఉంది, భయంకరమైనటువంటి ముఖం, చాలా పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద ఒక నుయ్యి ఓ దిగుడుబావి ఎలా ఉంటుందో అటువంటి నోరు, ఒంటి మీద చంపేసినటువంటి పులి యొక్క చర్మాన్ని బలవంతంగా పీకేసి దాన్ని ఒంటి మీద ఆచ్ఛాదనగా పడేసుకున్నాడు. మీద పడేసుకుంటే దాంట్లోంచి నెత్తురు కారి శరీరం నుంచి కిందకి ఒలుకుతోంది. మాంసపు ముక్కలు ఒంటి నిండా ఉన్నాయి. అతను ఒక పెద్ద ఇనప శూలాన్ని చేత్తో పట్టుకుని ఉన్నాడు. అంటే అతని రూపమే అంత ఘోరంగా ఉంది. అంటే ఒక మోస్తరు వాళ్ళు అయితే చచ్చిపోతారు అసలు ఆయన్ని చూస్తేనే. ఆ శూలానికి గుచ్చుకున్నాడు సిద్ధంగా తినడం కోసం. అంటే ఏవో బిస్కెట్ల ప్యాకెట్ బ్యాగ్లో పడేసుకున్నట్టు రైల్లో వెళ్తున్నప్పుడు. అంటే అతను ఆహారం కోసం బయలుదేరే లోపల ఆహారాన్ని వెతుక్కుని అతనికి కావలసినవి సంభారములను సమకూర్చుకుని తినే లోపల ఈలోగా తినవలసి వస్తే బొత్తిగా ఏమీ లేకుండా కాలక్షేప బఠానీ అని రైల్లో అమ్ముతారు చూడండి, ఎన్ని బఠానీలు అమ్మితే ఆ తుక్కంతా అక్కడ పోసేసి అది తింటూ ఉండడం, వేరుశనక్కాయలు తొక్కలన్నీ అక్కడ వేసేయడం, 4 గింజలు తినేసి స్టేషన్లో దిగిపోవడం. ఆ తర్వాత ఎవడో వచ్చి తుడుస్తూ ఉంటాడు, లేకపోతే లాంగ్ జర్నీ చేసి అందులో ఉన్నవాడు ఎవడో వాడి ప్రారంభం. అలా వాడు ఏమిటంటే శూలానికి గుచ్చుకుని బయలుదేరాడు. 3 సింహాన్ చతురో వ్యాఘ్రాన్ ద్వౌ వృకౌ వృషతాన్ దశ సవిషాణం వసాదిగ్ధం గజస్య చ శిరోమహత్ అవసజ్యాయసే శూలే వినదంతం మహాస్వనం. పెద్ద కేకలు వేస్తున్నాడు, అరుచుకుంటూ వీళ్ళని చూడగానే లేచి నిలబడ్డాడు. ఆ శూలానికి ఏం గుచ్చుకున్నట్ట, పెద్ద ఎక్కువేం కాదు, 3 సింహాన్, ఒక 3 సింహాల్ని గుచ్చాడు దానికి. చతురో వ్యాఘ్రాన్, ఒక 4 పెద్ద పులులు గుచ్చుకున్నాడు. ద్వౌ వృకౌ, 2 తోడేళ్లు గుచ్చాడు. వృషతాన్ దశ, చుక్కల లేళ్లు ఒక 10 గుచ్చుకున్నాడు. సవిషాణం వసాదిగ్ధం గజస్య చ శిరోమహత్, దంతములు విరిగిపోయినటువంటి ఒక ఏనుగు యొక్క తలకాయతో సహా దాన్ని గుచ్చుకున్నాడు. ఇప్పుడు పెద్ద కేకలేస్తూ ఆ శూలం పట్టుకుని వస్తున్నాడు. అంటే దీంట్లో ఉన్నవి ఏదో మొక్కజొన్న పొత్తు తిన్నట్టు గింజలు ఇలా ఇలా అంటూను ఒక్కొక్కటి తీసి నోట్లో పడేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు అనమాట అక్కడ. అంటే మా చిన్నతనంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన పొద్దున్నే ఎండుటాకులు ఏరడానికి ఒక చిత్రమైన పని ఉండేదానికి, ఒక పెద్ద శూలం లాంటిది ఒకటి ఉండేది, అది పట్టుకుని ఇలా గుచ్చుకుంటూ తిరుగుతుండేవాడు ఆయన ఇంట్లో. అదే పని ఆయనకి, వాకింగు ఎండుటాకులు గుచ్చుకుని తీసేస్తూ ఉండడం అదే పని ఆయనకి. అలా వీడేమిటంటే కనపడ్డ వాటిని అలా గుచ్చెత్తేస్తుంటాడు. అలా ఉంది సింహాలని వాటిని. అంటే అంత బలాఢ్యుడు ఆ రాక్షసుడు. ఆయన కనపడ్డాడు. కనపడుతూనే ఆకలి ఎక్కువ, ఆహారం తినడం ఎక్కువ, వికృతమైన రూపం. వాడికి సీతమ్మ కావలసి వచ్చింది. వాడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరినీ వదిలేసి సీతమ్మని పట్టుకుని అమాంతం తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ వచ్చినటువంటి రామలక్ష్మణుల వంక చూసి అన్నాడు, అధర్మచారిణో పాపౌకౌ, మీరు అధర్మం కలిగినటువంటి వాళ్ళు, పాపమైనటువంటి జీవితం ఉన్నవాళ్ళు, మునివేషాలు కట్టుకుని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు? అందుకే మీ భార్యని నేను తీసేసుకున్నాను. ఈమెని నేను భార్యగా ఉంచుకుంటాను ఇక నుంచి. కాబట్టి మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. అహం వనమిదం దుర్గం విరాధో నామ రాక్షస చరామి సాయుధో నిత్యం ఋషిమాంసాని భక్షయన్. నన్ను విరాధుడు అంటారు. నేను ఈ దుర్గమమైనటువంటి అరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నేను ఋషుల మాంసం తినడం అనేటటువంటిది నాకు చాలా ఇష్టమైన పని. ఋషులు ఏం చేశారు లోకంలోనండి? ఇదొక చాలా గమ్మత్తైన విషయం. మీరు చూడండి, కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. శాకాహారము మాంసాహారము అని 2 ఉంటాయిగా. దాని గురించి నేను పెద్ద వర్ణన ఏం చేయక్కర్లేదు. కాయగూరలు పళ్ళు ఆకులు తింటే శాకాహారం. సరే, మాంసాహారం మీకు నేను దాని గురించి పెద్ద ఉపన్యాసాలు ఏం చెప్పక్కర్లేదు. మాంసాహారము తినేటటువంటివి కూడా, ఎప్పుడూ శాకాహారం తిననివి కూడా, అలాంటి మాంసాహారులు ఎక్కువ శాకాహారమే తింటూ మాంసం తినని వాటి మాంసాన్ని ఇష్టపడతాయి. మీరు చూడండి, అదో విచిత్రం లోకంలో. ఒక మాంసాహారి ఉంది, అది మాంసం తప్ప ఎప్పుడు శాకాహారం తినదు. ఓ పెద్ద పులి ఉందనుకోండి, పెద్ద పులి ఎప్పుడైనా వంకాయలు వేస్తే తింటుందేంటి?
అయితే నాలుగు ఆ తోటకూర ఆకులు వేస్తే తింటుందా? అది ఎప్పుడు తినదు. యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు అలాంటివి దానికి ఏం అక్కర్లేదు. దానికి ఎప్పుడూ మాంసమే కావాలి. మళ్ళీ మాంసం తినడంలో కూడా గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? సింహం కానీ పులి కానీ ఇవి ఎప్పుడు ఏ మాంసం తినడానికి ఇష్టపడతాయి తెలుసా? లేళ్ళు, జింకలు, దుప్పులు, ఏనుగు వీటి మాంసం తింటాయి. అసలు మాంసం ఎప్పుడూ తినని శాకాహారులు ఉంటాయి చూసావా, వాటి మాంసం ఒక్కటే తినే వాటికి రుచిగా ఉంటుంది. అసలు ఆ శాకాహారానికి ఉన్న గమ్మత్తు అది లోకంలో. అందుకని ఆ శాకాహారం తిని ఒళ్ళు చేసే ప్రాణుల్లో, మాంసాహారం తిని ఒళ్ళు చేసే ప్రాణుల్లో మీరు లెక్క వేసి చూస్తే శాకాహారం వల్ల బలం పొందినంత, శరీరం పొందినంత మాంసాహారం వల్ల ప్రాణులు పొందవు. సింహం ఉందండి, మాంసమే తింటుంది పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు. ఏనుగంత ఎప్పుడన్నా అవుతుందా? ఎప్పుడు అవ్వదు. ఏనుగంత ఉన్నాడంటారు. ఏనుగు జీవితంలో ఎప్పుడూ ఓ గుడ్డు కూడా తింటాం. కానీ ఏనుగే అంతెత్తుంటుంది. శాకాహారం తిన్న ప్రాణి అంతెత్తుంటుంది. శాకాహారం తిన్న ప్రాణులు బుద్ధిబలంతో ఉంటాయి. మీకు అదో విచిత్రం. ఒక కుందేలు కానీ, ఒక ఏనుగు కానీ, ఒక లేడి కానీ వీటికి లలిత కళల మీద కూడా వ్యామోహం ఉంటుంది. పాటలు అవి వింటాయి బాగా. అందుకే వేటగాడు పాట పాడితే జింకొస్తుంది. అది శాకాహారంలో ఈశ్వరుడు ఎక్కడో ఆ లక్షణాన్ని నిక్షేపించాడు. అంటే నేను మాంసాహారాన్ని నిరుత్సాహపరుస్తూ నేను ఏదో పక్షపాతంతో మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదు. ఒక సత్యాన్ని ఆవిష్కరించడం వరకు మాత్రమే నా ప్రయోజనం. కాబట్టి ఇప్పుడు విరాధుడు అన్నాడు, నేను ఋషుల మాంసం తింటాను అన్నాడు. ఋషుల మాంసం తినడం ఎందుకు? అదేంటి, పులులు సింహాలు అన్ని ఓచక పెట్టుకున్నాడుగా. అంటే వాడు ప్రత్యేకం వేటి కోసం పెడతాడంటే, ఇవన్నీ ఏముంది తిరుగుతుంటే ఇలా గుచ్చెత్తుకు తింటాను, అక్కడికి వెళ్ళి మరీ తింటాను వాళ్ళని. ఎందుకో తెలుసా? వాళ్ళు కందమూలాలే తింటారు. అందుకని ఏనుగు మాంసం సింహానికి ఇష్టమైనట్టు, జింక మాంసం పెద్ద పులికి ఇష్టమైనట్టు ఋషుల మాంసం నాకు ఇష్టం. ఇది లోకంలో ఒక చిత్రమైన పోకడ. మీరు సృష్టిని కొద్దిగా గమనిస్తే ఇలాంటి చమత్కారాలు మీకు చాలా కనపడతాయండి, చాలా కనపడతాయి. వీటన్నింటికన్నా చమత్కారం ఎక్కడ పెట్టాడో తెలుసా అండి ఈశ్వరుడు? వీటన్నిటికీ కొన్ని శక్తులు ఇచ్చాడు. అన్ని శక్తుల్ని మనిషి ఒకడే వాడుకుంటాడు. ఒక గొర్రె ఉందనుకోండి, మీరు ఎంత చలిలోకి తీసుకెళ్ళి వదిలేయండి, దానికి ఏం రొజాయి మీరు ఇవ్వక్కర్లేదు, దాని ఒంటికే రొజాయి ఉంటుంది, పెద్ద ఉన్నితో ఉంటుంది. మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఆ గొర్రె మాంసం తినేసి దాని చర్మం ఒలిచేసి ఓ కోటు కుట్టించుకొని చలిలో తిరిగేస్తాడు. ఓ యజ్ఞమో యాగమో చేసుకుంటున్నాడు అనుకోండి, ఓ లేడి చర్మం విప్పేసి దాన్ని ఒంటికి కట్టుకుని యజ్ఞమో యాగమో చేసుకుంటాడు. ఓ ఏనుగు దంతం ఉందనుకోండి, బొమ్మ చేసుకుని ఊట్లో పెట్టుకుంటాడు. ఓ సింహం తాలూకా గోరు ఉందనుకోండి, దృష్టి తగలకుండా దాన్ని తీసుకొచ్చి మెడలో వేసుకుంటాడు. సృష్టిలో దేనికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని శక్తుల్ని మనిషి తెచ్చి వాడుకుంటూ ఉంటాడు. అన్ని ప్రాణుల మీద బుద్ధితో మనిషి గెలిచి తెచ్చుకుని ఆ సౌకర్యాలన్నీ మనిషి ఒక్కడే వాడుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తినిస్తే అన్ని శక్తుల్ని వాడుకునేవాడు మనిషి ఒక్కడే సృష్టిలో. మీరు చూడండి ఎలా వాడుకుంటాడంటే వాడి బుద్ధిబలం అటువంటిది. ఓ సముద్రం ఉందండి, అందులో ఉంది ఓ చేప, ఓ పెద్ద చేప సముద్ర మధ్యంలో పడుకుంది. దాని జన్మాంతరంలో అది అందులోనే చచ్చిపోతుంది తప్ప అది ఎప్పుడు ఒడ్డుకు రాదు. మీరు మనిషిని తీసుకెళ్లి సముద్ర మధ్యంలో పారాయండి, చచ్చి ఊరుకుంటాడు. కానీ వాడు ఓడ తయారు చేసుకుని చేపని చంపే కత్తి ఓడ కింద పెట్టి చేపని కోసుకుంటూ ఓడలో హాయిగా నిద్రపోతూ వాడు తన గమ్యస్థానానికి వెళ్ళిపోతాడు. సముద్రం నుంచి, భూమి మీద, సముద్రంలో, ఆకాశంలో అన్ని చోట్ల తిరుగుతూ అన్నిటికీ ఈశ్వరుడిచ్చిన సుఖాల్ని మనిషి అనుభవిస్తూ ఉంటాడు. ఇన్ని అనుభవించగలగడానికి ఉపయోగించుకునే ప్రజ్ఞ ఈశ్వరుణ్ణి చేరడానికి కూడా ఉపయోగించుకోవాలి. అక్కడ మాత్రం చిత్తశుద్ధి ఉండదు. అదే మనిషి యొక్క బుద్ధి ఎక్కడ వైక్లభ్యం చెందుతుంది అంటే అక్కడే వైక్లభ్యం చెందుతుంది. మిగిలినవన్నీ అడుగుతాడు, ఇది ఒక్కటే. కూర్చోవయా అన్నారు అనుకోండి, నా మోకాళ్ళ నొప్పులు ఏంటంటే. పూజ చేయవయా అంటే పూజ చేయడు. చొక్కా విప్పవయా, చొక్కా విప్పడం. వాడికి ఈశ్వరుడికి సంబంధించినటువంటి విషయాలు తప్ప మిగిలినవన్నీ కావాలి. చొక్కా విప్పి నాయనా ఉత్తరీయం వేసుకుని కూర్చో పూజకి అన్నారు అనుకోండి, ప్రాణం పోయిన సహజంగా బనీంతో పుట్టిన వాళ్ళ బనీంతో కూర్చుంటానంటాడు పూజలో. సంకలో సెగ్గడ్డేస్తే తగ్గే వరకు విప్పు తిరుగుతాడు. సెగ్గడ్డపాటి చేయలా ఈశ్వరుడి పూజ.
ఆ బుద్ధి ఏదో ముందే ఉంటే సెగ్గడ్డే రాదుగా నీకు. అలా ఉంటుంది మనుష్యుని యొక్క సరే, అది అంతా మళ్ళీ వేరొక పరిశీలన అనుకోండి, దాన్ని అలా ఉంచండి మీరు. అంటే ఋషుల మాంసం తింటాను నేనంటే అందులో అంత లోతుగా ఉంది, సృష్టిలోనే ఉంది అసలు ఆ విచిత్రమైన పోకడ. కాబట్టి రాముడు అన్నాడు, ముందు సీతమ్మని తప్పించాలి, తప్పించి తీసుకురావాలి. ఎందుకనంటే ఆమె విదేహ వంశంలో పుట్టినటువంటి జనక మహారాజు గారి పుత్రి, దశరథ మహారాజు గారి కోడలు. చూశావా లక్ష్మణ, ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోయిందో అన్నాడు. బాధ వచ్చినప్పుడు ఎంతటి నరుడైనా అలా అనకపోతే నరుడెలా అవుతాడండి? రాముడి కదా నరుడి కదా అని నేను అన్నప్పుడు ఎంత తొందరగా కైకమ్మ మనసు తీరిందో అంటే రాజ్యం అకంటకం కావడానికి కదా అడవికి పంపింది. చూసావా, సీతమ్మని ఎత్తుకుపోయాడు, నా సగం బలం పోయింది, నిరుత్సాహం అయిపోయాను, ఇప్పుడు ఆ రాక్షసుడు తినేస్తాడు మన ఇద్దరిని, అయిపోయింది అక్కడతోటి, కైకమ్మ కోరిక తీరిపోయింది. చూసావా, రాజ్యం అకంటకం అయిపోయింది. ఇది రాముడు అంతటి వాడి నోట్లోంచి ఆ మాట వచ్చింది అంటే మీరు సహేతుకంగా దాన్ని అర్థం చేసుకోవాలి. రాముడు అలా అనడం ఏమిటండి అనకూడదు. రాముడు అలా అనడం ఏమిటండి అంటే రాముడిని ఈశ్వరుడిగా మీరు చూస్తున్నారని గుర్తు. అప్పుడు మీకు ఇంకా రామాయణంలో ధర్మాలు మీకు పనికిరావు. రాముణ్ణి నరుడిగా చూస్తేనే మీకు ఆ ధర్మాలు గుర్తొస్తాయి. ఇదన్న రాముడే గొప్ప ధర్మాన్ని కూడా చేస్తాడు. ఇప్పుడు మీరు అది పట్టుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన అన్నాడు, పరస్పర్శాత్తు వైదేహ్య నదుఃఖతరమస్తి మే పితుర్వియోగాత్ సౌమిత్రే స్వరాజ్య హరణాత్ తథా. ఎంత కష్టం వచ్చిందో చూసావా అకస్మాత్తుగా లక్ష్మణ నాకు. పరస్పర్శాత్తు వైదేహ్య, నా కంటి ముందు పరుడైనటువంటి వాడు నా భార్యని చేతులతో పట్టుకు తీసుకెళ్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాడు. నా దుఃఖధరమస్తిమే, నేను ఎంత దుఃఖంలో ఉన్నాను. పితుర్వియోగాత్ సౌమిత్రే, తండ్రి గారా మరణించాడు. స్వరాజ్య హరణాత్ తథా, రాజ్యమును పరిపాలించవలసినటువంటి నేను రాజ్యమును పోగొట్టుకున్నాను, ఇంత కష్టంలో ఉన్నాను అని ఆయన అన్న తర్వాత, అసలు ఆ విరాజుణ్ణి నువ్వు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపో, మీ భార్యని నా భార్యగా స్వీకరిస్తానంటున్నావు కదా, మమ్మల్ని నువ్వెవరు మీరెవరని అడుగుతున్నావు కదా, మునుల వేషాల్లో తిరుగుతూ కోదండం ఎందుకు పట్టుకున్నారంటున్నావు కదా, మేము దశరథ మహారాజు గారి పుత్రులం, రామలక్ష్మణులం, మేము తండ్రి యొక్క మాట ప్రకారం అరణ్యంలో సంచరిస్తున్నాం, నువ్వెవరు అని అడిగాడు. అదొకటి మాత్రం బానే చెప్పాడండో. ఆయన అన్నాడు, పుత్ర కిల జవస్యాహం మమ మాతా శతహ్రద విరాధయితి మా మాహు పృథివ్యాం సర్వరాక్షసాహ. నేను జవుడు అనబడేటటువంటి ఆయన యొక్క కుమారుణ్ణి, మా తల్లి శతహ్రద. నేను ఈ అరణ్యంలో తిరుగుతూ అన్నిటినీ తింటూ ఉంటాను. నన్ను విరాధుడు అని వీళ్ళందరూ పిలుస్తూ ఉంటారు. అంటే ఆయన పేరు ఆయన పెట్టుకున్నాడో ఏమో, మిగిలిన వాళ్ళు మాత్రం ఆయన్ని విరాధుడు విరాధుడు అని పిలుస్తూ ఉంటారు అని చెప్పుకున్నాడు. చెప్పుకుని ఆయన సీతమ్మని తీసుకుని వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నంలో ఉండగా రామలక్ష్మణులు వార్చకూడదని అగ్నిశిఖల వంటి బాణములను ప్రయోగం చేస్తే ఆయన ఒక పెద్ద ఆవులింత ఆవలించేట. ఆవలించేటప్పటికి ఆ ఒంట్లోకి వెళ్ళిన బాణాలన్నీ కింద పడిపోయాయి అన్నాడు. అంటే అంత బలాఢ్యుడు. సరే అయితే మాత్రం విడిచిపెడతారా? అనేకమైనటువంటి బాణములను ప్రయోగం చేసి అతన్ని దుఃఖపెట్టారు. దుఃఖపెట్టి ఆ కష్టపెడుతున్నటువంటి రాముణ్ణి ప్రత్యేకంగా సంహరించాలని తన చేతిలో ఉన్న శూలాన్ని పట్టుకుని పరుగు పరుగున వచ్చి ఆ శూలం పెట్టి కొట్టబోయాడు రాముణ్ణి. రాముడు వెంటనే తీవ్రమైన బాణములను ప్రయోగించి గాలిలోనే ఆ శూలాన్ని ముక్క ముక్కల కింద విరిచేశాడు. విరిచేస్తే ఆ విరాధుడికి కోపం వచ్చి సీతమ్మని విడిచిపెట్టి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా రెండు చేతులతోటి పైకెత్తి తన భుజాల మీద కూర్చోబెట్టుకుని అరణ్యంలోకి ఎడుతున్నాడు. సీతమ్మ ఉండిపోయింది, రామలక్ష్మణుల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. సహజంగా సీతమ్మ ఆక్రందనం చేసింది, తన భర్తని మరిదిని తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు రాముడు ఒక చేతిని తన యొక్క బలాన్ని ఉపయోగించి విరిచేశాడు ఆ విరాధుడికి. లక్ష్మణుడు ఒక బాహువుని ఖండించాడు. ఆయన కింద పడిపోయాడు. వాళ్ళు తమ ఖడ్గముల యొక్క ప్రహారముల చేత అతని శరీరాన్నంతటినీ కూడా ఖేదపడేటట్టు చేశారు. అప్పుడు అతను ఒక మాట అన్నాడు, నేను బ్రహ్మగారి యొక్క వరాన్ని పొందాను తపస్సు చేత, కాబట్టి నన్ను అస్త్రశస్త్రములు ఏవీ కూడా మరణం పొందేటట్టుగా చెయ్యలేవు, నేను దేనికి మరణం పొందను. కౌసల్యా సుప్రజా రామ తాతత్వం విదితో మయా వైదేహీ చ మహాభాగా లక్ష్మణశ్చ మహాయశాహ.
నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు కౌసల్య యొక్క కుమారుడవైన రామచంద్రమూర్తివి, నీ భార్య వైదేహి అయిన సీతమ్మ, నీ తమ్ముడు లక్ష్మణమూర్తి. నేను నీ చేతిలోనే మరణించి శాపాన్ని పోగొట్టుకోవలసి ఉంది. ఏమిటి నాకు శాపం అంటారేమో. అపి శాపాదహం ఘోరాం ప్రవిష్టో రాక్షసీం తనుం తుంబురుర్నామ గంధర్వ శిప్తో వైశ్రవణేన. నేను ఒకానొకప్పుడు తుంబురుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి గంధర్వుణ్ణి. కానీ నేను రంభ అనబడేటటువంటి అప్సరసయందు కామోద్రిక్తుడనై వైశ్రవణుడు అంటే కుబేరుని యొక్క సభకి వెళ్ళనటువంటి కారణం చేత ఆగ్రహించినటువంటి కుబేరుడు నన్ను శపించాడు, నువ్వు భయంకరమైన రాక్షసుడిగా జన్మించు అని. అప్పుడు నేను ఆయన్ని అడిగాను, నాకు మళ్ళీ ఎలా శాప విమోచనం కలుగుతుంది అని అడిగాను. యదా దాశరథీ రామ త్వాం వధిష్యతి సంయుగే తదా ప్రకృతి మాపన్నో భవాన్ స్వర్గం గమిష్యతి. నీవు ఏనాడు దశరథపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి చేతిలో నిహతుడవుతావో ఆనాడు నీ యొక్క శాపం పోయి మళ్ళీ నువ్వు స్వర్గలోకానికి వస్తావు అని నాకు ఆనాడు శాప విమోచనాన్ని అనుగ్రహించాడు కుబేరుడు. కాబట్టి నేను మీ చేతిలో మరణిస్తే నేను మళ్ళీ తిరిగి ఊర్ధ్వలోకానికి అంటే నేను ఆ గంధర్వుడనై తిరిగి కుబేరుణ్ణి చేరుకుంటాను. కాబట్టి నన్ను సంహరించండి అన్నాడు. ఇప్పుడు ఎలా సంహరించడం? అస్త్రశస్త్రముల చేత సంహరింపబడడుగా. వెంటనే రాముడు అన్నాడు, లక్ష్మణ, నేను వీడిని కింద పడదోస్తాను, వీడిని వదిలేస్తే వీడు అలా అరుస్తూనే ఉంటాడు, మహాస్వనం, అదే మామూలు అరుపు కాదు, భయపడిపోతాయి అన్నీ. కాబట్టి వీడి కంఠం మీద నా పాదం పెట్టి తొక్కి ఎట్టే పెడతాను అరవకుండా. ఈలోగా నువ్వు ఒక గుణపం తీసుకుని ఏనుగుల్ని పడదొయ్యడానికి పట్టుకోవడానికి తవ్వేటటువంటి గొయ్యి ఎలా ఉంటుందో అలా ఈ రాక్షసుణ్ణి పడేసి కప్పెట్టడానికి ఒక పెద్ద గొయ్యి తీయి అన్నాడు. అంటే గబగబా లక్ష్మణుడు ఒక పెద్ద గొయ్యి తీస్తున్నాడు. అస్త్రంతో శస్త్రంతో కాదుగా, గోతిలో పడేసి రాళ్లతో కప్పెట్టేస్తాడు. కప్పెట్టేస్తే ఊపిరాడక చచ్చిపోతాడు అందులో. ఆయనకి కూడా అది కావాలి, ఎందుకంటే శాప విమోచనం అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, అవతేషాపి మాం రామ ప్రక్షిప్య కుశలీవ్రజ రక్షసాం గతసత్వానాం యశధర్మ సనాతన అవటేయే నిధీయంతే తేషాం లోకాః సనాతనాః. రామ, నువ్వు నాకు మహోపకారం చేస్తున్నావు. మా వంటి రాక్షసులు మరణించినప్పుడు గొయ్యి తీసి గోతిలో కాని పాతి పెట్టేస్తే మేము మళ్ళీ తిరిగి ఇతరమైనటువంటి లోకాలకి వెళ్ళాం. కాబట్టి ఇతర లోకములు పొందకుండా ఉండాలి అంటే గోతిలోనే పాతి పెట్టాలి. కాబట్టి నన్ను గోతిలో పాతి పెట్టేసేయి అన్నాడు. నిజంగా గొయ్యి తీసి శరీరాన్ని అందులో పడేసి కప్పెట్టేస్తుంటే ఎంత శాప విమోచనమైనా ఏ శరీరానికైనా శరీరం విడిచిపెట్టేయడం అనేటటువంటి ఖేదంతో కూడుకున్న విషయం కదండి. వాడు పెద్ద పెద్ద కేకలు మొదలుపెట్టాడు. మొత్తానికి దొర్లించి ఆ గోతిలో పడేసి రాళ్లు పోసి మట్టి పోసి కప్పెట్టేశాడు. కప్పెట్టేసిన తర్వాత విరాధుడు అక్కడతో శరీరాన్ని విడిచిపెడుతూ ఆయన ఒక మాట చెప్పాడు, రామ, నీకు మహోపకారం జరుగుతుంది. ఇక్కడికి దగ్గరలో శరభంగుడు అనబడేటటువంటి ఒక మహర్షి ఉన్నారు, నీవు ఆయన యొక్క దర్శనాన్ని చెయ్యి. రామాయణంలో ఇదో గమ్మత్తు. రాక్షసులు శాప విమోచనం అయిపోయిన తర్వాత రాముడికి ఉపకారం చేస్తుంటారు. ఎందుకంటే రాముడు ఎందుకు వచ్చాడో, నరుడిగా ఎందుకున్నాడో, ఎందుకు ఇంత కష్టపడుతున్నాడో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ ఉపకారం చేస్తుంటారు. చిన్నప్పుడు ఏదో చాకలి బండ ఏదో ఆట ఉండేది, బట్ట పట్టుకుని పరిగెడుతూ ఏదో ఒకళ్ళ వెనకాలేసి ఒకళ్ళు ముట్టుకుని వాళ్ళని ఒకళ్ళు ముట్టుకుని ఇలాగా. అలా రాముడి చెయ్యి తీసుకెళ్లి ఒకరు ఇంకోరి చేతిలో పెడితే వాళ్ళు ఇంకోళ్ళ చేతిలో పెడుతూ ఉంటారు. అలా ఋషుల యొక్క చేతులు మారుతూ పెడుతూ ఉంటాడు రాముడు. ఇప్పుడు రాముడు, సీతమ్మ, లక్ష్మణమూర్తి కలిసి శరభంగుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఋషుల యొక్క తేజస్సు, వాళ్ళ యొక్క గొప్పతనం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆశ్రమం శరభంగస్య రాఘవోభిజగామః తస్య దేవ ప్రభావస్య తపసా భావితాత్మనః. ఆ శరభంగ మహర్షి దైవము యొక్క సాక్షాత్కారమును పొందినటువంటి వాడు, దివ్యమైనటువంటి శక్తి సంపన్నుడు. ఆయన ఒక్కసారి పిలిస్తే దేవతలే వచ్చి ఆయన ముందు నిలబడతారు. దేవతలు కార్యార్థులై ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. ఆయన అన్ని లోకములలో ఉండేటటువంటి సుఖములను కూడా తన తపశక్తి చేత జయించుకున్నవాడు. అంతటి మహానుభావుడు శరభంగుడంటే. ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమం లోపలికి వెడదాం అనుకుని
ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ ముగ్గురికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి కనపడింది. ముగ్గురు చూస్తున్నారు సీతారామ లక్ష్మణులు. సమీపే శరభంగస్య దదర్శ మహదద్భుతం విభ్రాజమానం వపుషా సూర్య వైశ్వానరోపమం. శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి సమీపంలో అగ్నిహోత్రుడు సూర్యుడు వాళ్ళ యొక్క తేజస్స అన్నట్టుగా ఒక గొప్ప తేజపుంజం ఒకటి కనపడింది. అవరుహ్య రథోత్సంగాత్ ఆకాశే విబుధానుగం అసంస్పృశంతం వసుధాం దదర్శ విభుదేశ్వరం. ఒక రథం ఒకటి భూమికి పైన నిలబడి ఉంది శరభంగుని యొక్క ఆశ్రమంలో. శరభంగుడు కూర్చుని ఉన్నాడు. ఆయనతో ఆ రథంలోని వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ రథం మాత్రం భూమి మీదకి దిగలేదు, దిగకుండా భూమి మీదకి నిలబడి ఉంది. అది ఆ నిలబడినటువంటి ఆ రథం ఎంత గొప్పగా ఉందంటే, సుప్రభాభరణం దేవం విరజోంబరధారిణం తద్విధైర్యేవ బహుభిః పూజ్యమానం మహాత్మభిః హరిభిర్వాజిభిర్యుక్తం అంతరిక్షగతం రథం దదర్శా దూరతస్తస్య తరుణాదిత్య సన్నిభం. అది ఆకుపచ్చని గుర్రములు కట్టబడి ఉంది. చంద్రమండలం ఎలా ఉంటుందో అలా గుండ్రటి గొడుగు ఒకటి దాని మీద ఉంది, తెల్లటి గొడుగు. అందులో కూర్చున్నటువంటి వ్యక్తి కోటి సూర్యుల పగిది ప్రకాశిస్తున్నాడు, గొప్ప కాంతితో ఉన్నాడు. ఇద్దరు దివ్యమైన కాంతలు ఆయనకు అటు ఇటు నిలబడి ఆయనకి చామరం వేస్తున్నారు. ఆ రథానికి 4 దిక్కులా ఒక్కొక్క దిక్కున 100 చప్పున. అసలు ఆ యోధుల వంక చూస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అందరూ 25 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి యోధులు, చెవులకు కుండలములు పెట్టుకుని మెడలో హారములు వేసుకున్న వాళ్ళు, నిత్య యవ్వనంతో ఉండేవాళ్ళు. రథానికి 4 దిక్కులా 400 మంది చప్పున 400 మంది కాపు కాస్తున్నారు. ఆ రథంలో ఉన్నటువంటి వ్యక్తి గొప్ప కిరీటాన్ని ధరించి ఉన్నాడు. రాముడు ఆ రథం కిందకి భూమికి తాకకపోవడం, అందులో కూర్చున్న వ్యక్తి శరభంగుడితో మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయి, నేను దగ్గరగా వెళ్ళి ఆయన ఎవరో చూసొస్తాను అని రాముడు, లక్ష్మణ నువ్వు సీతమ్మని కాపాడుతుండు, నేను వెడతానని వెళ్తూ ఉంటాడు. ఇది మీరు రాముడి యొక్క ప్రజ్ఞ మీరు గమనించాలి. ఎప్పుడు రాముడు ఏదో ఆశ్చర్యకరమైంది కనిపించింది కదా అని తను వెళ్ళిపోవడం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ సీతమ్మని కాపాడుతూ ఉంటాడు. లక్ష్మణ నువ్వు సీతమ్మని చూస్తుండు, నేను వెడతానంటాడు అని దగ్గరగా వెడుతున్నాడు. అందులో కూర్చుని ఉన్నటువంటి వ్యక్తి ఇంద్రుడు. ఆయన శరభంగుడితోటి ఒక కార్యార్థి అయి వచ్చాడు. అంటే ఇంద్రుడు శరభంగుడిని పిలిపించడం కాదు, శరభంగుడితో పనుంటే ఇంద్రుడే వస్తాడు. అంటే అది ఆయన తపశ్శక్తి. ఎటువంటి మహర్షుల యొక్క దర్శనం చేశారో చూడండి రామాయణంలో రామచంద్రమూర్తి. ఇహోపయాత్యసౌ రామో యవాన్మాం నాభిభాషతే నిష్టాం నయతు తావత్తు తతో మాం ద్రష్టుమర్హతి. జితవంతం కృతార్థంచ ద్రష్టా హమ చిరాదిమం కర్మ హ్యనేన కర్తవ్యం మహదన్యైః సుదుష్కురం. నేను కొద్ది కాలం పోయిన తరువాత రాముడితో మాట్లాడతాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఆ రథంలో కూర్చున్నటువంటి ఇంద్రుడి శరభంగుడితో చెప్తున్నాడు. ఎప్పుడు మాట్లాడతాట? జితవంతం కృతార్థంచ ద్రష్టాహమ చిరాదిమం. కొద్ది కాలంలోనే నేను ఈ రాముణ్ణి ఆయన అనుకున్నటువంటి కార్యాన్ని పూర్తి చేసుకున్న రాముడితో మాట్లాడతాను. ఆయన పెట్టుకున్నటువంటి పని అంత తేలికైనటువంటి పనేం కాదు. ఆయన కృతార్థుడవడం కోసం ఓ శరభంగ మహర్షి, నీవు ఆయనకి ఎటువంటి సమర్థతని ప్రకాశింపచేయవలసి ఉంటుందో దాన్ని ఆయనకి నువ్వు కల్పించు. ఆ వస్తున్నటువంటి రాముడు నన్ను కాని చూస్తే, నేను రాముణ్ణి చూస్తే మాట్లాడకుండా ఉండడం బాగుండదు. కాబట్టి రాముడు దగ్గరికి వచ్చేటప్పటికే యవన్మాం అభిభాషతే, నేను ఇప్పుడు మాట్లాడకూడదు, కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎప్పుడు మాట్లాడతాను? నిష్టాన్నయతు తావత్తు, ఆయన కార్యం ఒకటి పెట్టుకుని ఉన్నాడు, దాన్ని జితవంతం కృతార్థంచ, ఆయన కృతార్థుడై ఆ కార్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత తతో మాం ద్రష్టుమర్హతి, అప్పుడు నేను ఆయన్ని చూస్తాను. కాబట్టి నేను ఇప్పుడు గబగబా బయలుదేరిపోతున్నాను. కారణం ఏంటంటే రాముడు వచ్చేస్తున్నాడు శరభంగ మహర్షి అని వెళ్ళిపోయాడు. శరభంగ మహర్షి దగ్గరికి వెళ్ళు అని తుంబురుడు చెప్పడం, తుంబురుడు చెప్తే రాముడు రావడం, రాముడు రాకముందే ఇంద్రుడు రావడం,
ఇంద్రుడు వచ్చి శరభంగుడితో మాట్లాడుతూ ఉండడం. అప్పటికి ముందే శరభంగుడు బహుశः ఏం చెప్పి ఉండాలంటే, రావణ సంహారం కోసం రాముడు అరణ్యవాసానికి వచ్చాడు కాబట్టి రామచంద్రమూర్తి ఈ రావణవధ అనబడేటటువంటి కార్యాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి సమర్థత మీ తపోముల యొక్క బలములు ఆయనకి ధారపోసి ప్రకాశింపచేయాలి. ఆయన యందు అంత శక్తి నిక్షేపించాలి. ఎందుకంటే రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు. అంత ఉగ్రమైన తపస్సు చేసిన వాడు రావణుడు కూడా. కాబట్టి ఈ మాటలు బహుశः శరభంగుడితో ఇంద్రుడు చెప్పి ఉండాలి. రాముడు వచ్చేస్తున్నాడు కాబట్టి ఇంకా నేను ఉండను అని ఇంద్రుడు అంతర్ధానం అయిపోయాడు. ఆ రథంతో వెళ్ళిపోయాడు. సీతాలక్ష్మణ సహితుడై రాముడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి తస్య పాదౌచ సంగృహ్య రామ సీతాచ లక్ష్మణ నిషేధు సమనుజ్ఞాత లబ్ధవాసా నిమంత్రితా. సీతాలక్ష్మణ సహితుడైనటువంటి రాముడు ఆ మహర్షి యొక్క పాదములకు నమస్కారం చేసి, నేను ఎక్కడ ఉండాలో, నాకు ఒక ఆశ్రమాన్ని ఎక్కడ నిర్మాణం చేసుకోవాలో నాకు చోటు చూపించవలసింది అని అడిగాడు. నేను ఇక్కడ మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉంటుంది. అరణ్యకాండలోనే కాదు, శ్రీరామాయణంలో మీకు అనేక పర్యాయాలు ఏమొస్తుందంటే, ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు. ఈ రెండు మాటలు అస్తమానం వస్తాయి. మీరు కిష్కింధకాండకి వెళ్ళండి, మిమ్మల్ని వదిలిపెట్టవు. అరణ్యకాండలో మిమ్మల్ని వదలవు, అయోధ్యకాండలో వదలవు, సుందరకాండలో వదలవు, యుద్ధకాండలో వదలవు. ఎప్పుడూ కనపడతాయి ఆ మాటలు. ప్రదక్షిణం, నమస్కారం, ఈ రెండూ కనపడతాయి. అయితే నేను మీతో ఒక విషయాన్ని చెప్పి ముందుకెడితే బాగుంటుంది. మనం నమస్కారం ఒకటి చేస్తూ ఉంటాం లోకంలో. ఈ నమస్కారం చెయ్యడం మంచిదే, నేను ఎప్పుడు కాదన్ను. నమస్కారం చేయడం దోషం అన్న మాట నేను కాదు, ఎవ్వరూ అనలేరు. కానీ నమస్కారం చెయ్యడం మంచిదేనా అంటే, నమస్కారం చేయడం మంచిదే. కానీ నమస్కారం చెయ్యడం వల్ల మీరు ప్రయోజనం పొందాలి అంటే అసలు మీరు నమస్కారం ఎందుకు చేస్తున్నారో మీకు తెలిసి ఉండాలి. అలా తెలియని నమస్కారం మీరు చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఆయన ఎవరో చేశారని నేను చేయడం అవుతుంది. ఎందుకు ఇలా అన్నావు నమస్కారానికి? ఇలా అనకుండా ఇలా అనకూడదా అని నేను అడిగాను అనుకోండి. ఇలా పెట్టకూడదా నమస్కారం? ఈ రెండు తలములే ఎందుకు కలపాలి? ఇలా కలపకూడదా? ఇలా కలిపి పెట్టకూడదా అని నేను అడిగాను అనుకోండి. మీకు ఆ నమస్కారం యొక్క వైశిష్ట్యం ఏమిటో, దాని ప్రయోజనం ఏమిటో తెలిస్తే ఎందుకు రాముడు అంత నమస్కారం చేస్తుంటాడో మీకు అర్థం అవుతుంది. అక్కడే రాముడు పెద్దల యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తుంటాడు. నమస్కారం అన్నది అనేక రకాలుగా ఉంటుంది. అంజలి అంటారు. అంజలి అంటే దోషిలి ఒగ్గి ఇలా ఉండడం, లేకపోతే ఇలా ఉండడం. ఇలా పెడితే మీరు ఈ రెండు తలములు ఇలా పూర్తిగా కలిపి ఇలా పెట్టడం వికృతంగా ఉంటుంది. ఇలా కలిపి ఈ రెండు బొటన వేళ్ళు కలిపి మీరు ఇలా పెడితే, నమస్కారం అన్న మాట ఎందుకు వాడతారంటే, ఇవి 5 కర్మేంద్రియములకు గుర్తు, ఇవి 5 జ్ఞానేంద్రియములకు గుర్తు. ఈ 5 కర్మేంద్రియాలని 5 జ్ఞానేంద్రియాలని కలిపి బుద్ధిస్థానమైనటువంటి శిరస్సుని కలిపి 11టిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను. నేను మీ దగ్గర వంగాను, మీరు మహాత్ములని, కాబట్టి మీరు నన్ను అనుగ్రహించండి అని అడగడం నమస్కారానికి గుర్తు. అప్పుడు ఏమవుతుందంటే, మీరు అనుగ్రహం పొందడానికి మీ మనసు సిద్ధంగా ఉంటుంది. లేకుండా మీరు కేవలం ఆ భంగిమ ఒకటే పెట్టారనుకోండి, దానివల్ల నేను మీతో అన్న మాట అదే, భంగిమ పెట్టగలరేమో కానీ మనసు సంస్కారాన్ని పొందదు. లేకపోతే ఏమై కూర్చుంటుందో తెలుసా అండి? ఇలా అంటాడు. ఇలా అంటే ఏమవుతుందో తెలుసా? ఒక్క చేత్తో నమస్కారం చేశారనుకోండి, తెలిసో తెలియకో పూర్వపుణ్యాన్ని నశింపజేసేస్తారు దేవతలు. ఒక్క చేత్తో మీరు కానీ నమస్కారం చేస్తే పూర్వపుణ్యం నశిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక్క చేత్తో నమస్కారం ఎన్నడూ చేయకూడదు. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, ఏమంటే మరి ఒంటి చేత్తో కదా శాల్యూట్ చేస్తారు మిలిటరీలోనూ అక్కడను, మరి తప్పేనా అని నన్ను అడగచ్చు. ఒంటి చేత్తో వాళ్ళు చేసేటటువంటిది నమస్కారం ఆధ్యాత్మికంగా అనడానికి ఆధారం లేదు. వాళ్ళు నమస్కారం చేసే ముందు ఏం చేస్తారంటే, అటెన్షన్ అని ఈ 2 కాళ్ళు దగ్గరగా పెట్టి ఇలా నిటారుగా నిలబడి తల ఇలా పెట్టి ఈ చేతిని ఒక భంగిమలో ఇలా అంటారు, ఇక్కడికి తీసుకొస్తారు. అది నమస్కారం కాదు. మేము ఈ ఉద్యోగంలో మా శరీర బలాన్నంతటినీ ఒడ్డి మేము మాకిచ్చినటువంటి కార్యంలో సఫలీకృతులమై ఈ దేశాన్ని మేము రక్షిస్తామని ప్రమాణం చేస్తున్నామనడానికి, అది అనుగ్రహాన్ని అపేక్షించడానికి. కాబట్టి ఎప్పుడూ ఇలాగే చెయ్యాలి.
ఈ నమస్కారం చేసేటప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నమస్కారం